అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లెనిన్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. వినరో భాగ్యము విష్ణు కథపై మురళీ కిషోర్ అబ్బూరు రూపొందించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దిన ఈ చిత్రంలో అఖిల్ నటన అందరినీ మెప్పించింది. ఇప్పుడు ఈ మూవీలోని వారవా వారవా అంటూ సాగే పాటను, పూర్తి వీడియోను చిత్ర బృందం విడుదల చేస్తుంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. శ్వేతామోహన్, జుబిన్ నౌటియాల్ ఆలపించారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై పౌరుల మౌనం ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నోరు విప్పాలని సినీ నటి నిర్మాత మంచులక్ష్మి పిలుపునిచ్చారు. మనకెందుకులే అని దాటుకెళ్లే మనస్తత్వాన్ని వీడి ప్రజా సమస్యలపై గలం విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లదాఖ్ రాజ్యాంగ హక్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్కు మద్దతు ప్రకటిస్తూ ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక సందేశాన్ని పంచుకున్నారు. దేశంలో ఏ విపత్తు లేదా సమస్య వచ్చినా తమకేమీ పట్టనట్లు ఉండటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని మంచులక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ రోడ్లపైకొచ్చి పోరాటాలు చేయాల్సిన పని లేదని, కనీసం సామాజిక మాధ్యమాల ద్వారానైనా గొంతు కలపడం, విషయాలపై అవగాహన పెంచుకోవడం పౌరులుగా మన బాధ్యత అని గుర్తు చేశారు. సూపర్ హీరో చిత్రం లోకా చాప్టర్ 1 చంద్రలోక ప్రధాన పాత్ర పోషించి తెరపై యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టి సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్. గత ఏడాది ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన కళ్యాణి ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె ఖాతాలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించనున్న ప్రళయ్ సినిమా కూడా ఉందని హిందీ చిత్రసీమలో ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కళ్యాణి గురించి మరో ఆసక్తికర కబురు వినిపించింది. ఈ చిత్రంలో ఆమె ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు హై యాక్షన్ స్టంట్స్ చేయబోతుందని తెలిసింది. జాంబీ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాకి జై మెహతా దర్శకత్వం వహించనున్నారని ఇటీవల ప్రముఖ నిర్మాత హన్సల్ మెహతా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు విజయ్ తన సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ నటించిన చివరి చిత్రం జననాయగన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా టైటిల్ కార్డులో దళపతి విజయ్కి బదులుగా తమిళనాడు సీఎం విజయ్ అని ప్రదర్శించనుండటం ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఇక విజయ్ సరసన గిల్లీ, లియో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన త్రిషా కృష్ణన్ ఈ సినిమా తొలి షోను చెన్నైలోని రోహిణి థియేటర్లో వీక్షించడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. త్రిషా రాకతో థియేటర్ వద్ద సందడి నెలకొంది. దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో తమిళనాడులో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కర్ణాటకలో ఉదయం 6 గంటలకే షోలు పడ్డాయి. దీంతో తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన హోసూరు, కృష్ణగిరి నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో కర్ణాటకకు తరలి వెళ్లారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో సుమారు 7,000 నుంచి 8,000 స్క్రీన్లలో విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ఎంతో చురుగ్గా ఉంటూ నిరంతరం వార్తల్లో నిలిచే రా ఎన్టీఆర్ టీం నెటిజన్లకు, నందమూరి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. తమ సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంతో సంచలనంగా మారిన ఈ టీం ఉన్నట్టుండి తమ కార్యకలాపాలను ముగిస్తున్నట్లు షేర్ చేసిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అకస్మాత్తు నిర్ణయానికి గల అసలు కారణాలను గానీ, వెనక ఉన్న పరిస్థితులను గానీ వారు ఎక్కడా వెల్లడించకపోవడం గమనార్హం. తమ సేవల నిలిపివేత ప్రకటనతో పాటు ఇప్పటివరకు తమకు మద్దతుగా నిలిచిన వారికి, తాము చేపట్టిన వివిధ ఆన్లైన్ క్యాంపెయిన్లలో విశేష విజయాలు సాధించిన వారందరికీ ఈ సందర్భంగా రా ఎన్టీఆర్ బృందం ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తుంది. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న ఈ సుదీర్ఘ పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అనేది ఉపశీర్షిక. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వీడియోలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. మితిమీరిన శృంగార సన్నివేశాలున్నాయంటూ కొందరు పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత కె నారాయణ టాక్సిక్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇది అన్ని సినిమాల లాంటిది కాదన్నారు. టాక్సిక్ అనేది చాలా గొప్ప ప్రాజెక్ట్. భారీ స్థాయిలో దీన్ని రూపొందిస్తున్నాం. మేము ఇప్పటివరకు చేసిన చిత్రాల కంటే ఈ కథ భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమా చూసినప్పుడు
ఖచ్చితంగా దీన్ని ఆస్వాదిస్తారు. గొప్ప చిత్రం తెరకెక్కించారంటూ మమ్మల్ని అభినందిస్తారు. ఆ నమ్మకం నాకుంది. మరో ఆసక్తికర విశేషం ఏమిటంటే టాక్సిక్ కేవలం పెద్దల కోసం రూపొందించిన ఓ కల్పిత కథ అని నారాయణ తెలిపారు. ఇక ఈ సినిమాలో నుంచి తాజాగా మనసాగదే అనే సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. బుల్లితెరపై పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న నటి సత్యశ్రీ. ముఖ్యంగా చమక్ చంద్ర టీంలో సుదీర్ఘకాలం అలరించిన ఆమె తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ గుర్తింపుతోనే వెండితెరపైన వరుస అవకాశాలు దక్కించుకుంటూ నటిగా ముందుకు సాగుతోంది. అయితే గత కొంతకాలంగా ఆమె బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యశ్రీ ఈ ప్రచారంపై స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించింది. తనకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి పిలుపు వచ్చిందనేది వాస్తవమేనని, ఆఫర్ వచ్చిందని స్పష్టం చేసింది. అయితే ఆ క్రేజీ అవకాశాన్ని తాను ఒప్పుకోలేకపోయానని తెలిపింది. తనపై కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని, ఇంటి బయట తాను చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను వదిలి సుదీర్ఘకాలం దూరంగా ఉండటం తన వల్ల కాదని, అందుకే బిగ్ బాస్ ఆఫర్ను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ తన కెరీర్ను బిజీగా గడిపేస్తోంది. కొత్త ఆలోచనలు, వినూత్న కథలతో వచ్చే చిన్న సినిమాలకు ప్రేక్షకులు, మీడియా నుంచి మరింత ప్రోత్సాహం అందాల్సిన అవసరం ఉందని ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు. అలాంటి చిత్రాలకు సరైన గుర్తింపు దక్కితే తెలుగు సినీ పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. అదిరే అభి దర్శకత్వంలో రూపొందిన కర్మాఖ్య సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకలో విజయశాంతి మాట్లాడుతూ పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న చిత్రాలకు లభించే మద్దతు కాస్త తక్కువే అయినప్పటికీ నిజమైన దమ్ము, కొత్తదనం, బలమైన కథలు చిన్న సినిమాల్లోనే ఉంటాయి. ప్రేక్షకులు ఇలాంటి వైవిధ్యమైన ప్రయత్నాలను ఆదరిస్తే పరిశ్రమకు మరింత మంది కొత్త నటీనటులు, దర్శకులు వస్తారు. ముఖ్యంగా చిన్న సినిమా నిర్మాతలు నిలదొక్కుకోవాలంటే మీడియా సహకారం చాలా అవసరం. కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో మీడియానే కీలక పాత్ర పోషిస్తుంది అని అన్నారు. కర్మాఖ్య సినిమాలో నటించిన అభినయ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ పాత్ర కోసం ఆమె గుండు చేయించుకోవాల్సిన అవసరం లేదని, కానీ కథపై ఉన్న అంకిత భావంతోనే అలా చేశారని విజయశాంతి అభినందించారు. ఆమె పడిన కష్టానికి ప్రేక్షకులు ఖచ్చితంగా పెద్ద విజయాన్ని అందిస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇక తన నటన కెరీర్పై స్పందిస్తూ ప్రస్తుతం తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నందున నటించే ఆలోచన లేదని, అయితే బలమైన కథ, గుర్తుండిపోయే మంచి పాత్ర వస్తే మాత్రం ఆలోచిస్తానని వెల్లడించారు. కాగా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ కర్మాఖ్య చిత్రం జూలై 31న థియేటర్లోకి రానుంది. చాలామంది డైరెక్టర్లు కొత్త కొత్త సబ్జెక్ట్స్ తోటి ఇండస్ట్రీలోకి వస్తున్నారు. సరే, పెద్ద సినిమాలంటే దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, మీడియా కానీ హైప్ క్రియేట్ చేయడం అని చేస్తుంటారు. కానీ చిన్న సినిమాలకి కొంత తక్కువ సపోర్ట్ చేస్తుంటారు. కానీ నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంది, చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ ఉంది. ఆ చిన్న సినిమాలు మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మేమందరం ఫస్ట్ చిన్న సినిమాల నుంచే ఈ స్టార్డమ్కి స్టార్లు అయ్యాం, ప్రతి హీరో కానీ హీరోయిన్లు కానీ. సో చిన్న సినిమాలు అంత మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మనం సపోర్ట్ చేయాలి, ఆ సినిమాని హిట్ చేయాలి. సో మీడియా సోదరులకు కానీ ప్రజలకు కానీ కూడా ఆ బాధ్యత ఉంటుంది. అది నేను కొంచెం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తర్వాత డైరెక్టర్ వారికి కూడా మీరేం భయపడక్కర్లేదండి, డెఫినెట్గా హిట్ కొడతారు. గుండు కొట్టించుకుంటాను వద్దు, నమ్మకం మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే సినిమాల్లో హిట్స్, ఫ్లాప్స్ అన్నీ ఉంటాయి, అదన్నీ రెండు బ్యాలెన్స్గా తీసుకోవాలి. సో ఈ సినిమా మీరు కష్టపడి మీరు బ్యాక్ బోన్ ఈ సినిమాకి తయారు చేసి ముందుకు తీసుకొచ్చి రేపు జూలై 31 అనుకుంటా జనం ముందుకు తీసుకురాబోతున్నారు. డెఫినెట్గా హిట్ అవుతుంది, ఆ నమ్మకం పెట్టుకోండి, ఏం భయపడక్కర్లేదు. అందరూ సపోర్ట్ చేస్తారు, మీడియా సోదరులు కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తారు. కొంచెం బాగా రాయండి. ఫస్ట్ డేనే మిగతా ఎవరెవరో ఏదో చెప్పారని కాదు, మీరెంత సపోర్ట్ చేస్తే ఆ చిన్న సినిమాలు నిలబడతాయి. అది నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి తీస్తారండి వాళ్ళు, ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి ఎంతో నమ్మకంతో ఆ సినిమాలు తీసినప్పుడు అది ఏదైనా డిస్టర్బ్ అయిందంటే మొత్తం ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ జీవితాలు నాశనం అయిపోతాయి. అది జరగకూడదు. పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు ఓకే, ఆ కష్టాలని దాటుకుని వచ్చేసారు. కానీ చిన్న సినిమాలు ఫస్ట్ స్టెప్లో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. ఈ సినిమా బాగుందని ఎక్కువ మీరు పబ్లిసిటీ తీసుకెళ్తే వాళ్ళ జీవితాలు మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతాం. అంటే ఇంకా కొత్త కొత్త లైన్తో ముందుకు వస్తారండి, అది మీరు ప్రోత్సహించాలని మీకు తెలియజేసుకుంటున్నాను నేను. అండ్ హీరోయిన్ ಚೆನ್ನಾಗಿದ್ರಾ?
ఓకే. కన్నడ అమ్మాయి అనుకుంటా. సో, హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అనుకుంటాను అని అనుకుంటున్నాను నేను. ఓకే. చేసింది. అండ్ కొత్త హీరోయిను. ఈ మధ్యన హీరోయిన్‌లందరూ చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. తెలుగు మాత్రం అద్భుతంగా మాట్లాడుతున్నారు. నిజంగా గుడ్. అంటే మా తెలుగు భాషకి వాళ్ళిచ్చే ప్రాధాన్యత, ఆ గౌరవం నిజంగా వాళ్ళందరిని హీరోయిన్‌లని అభినందించాలి నేను. తెలుగు అనేది అంత గొప్ప భాష. అదే విధంగా ఇండస్ట్రీ కూడా ఎంతోమంది అప్లిఫ్ట్ ఇచ్చింది. హీరోయిన్లు ఎంతోమంది పెద్ద పెద్ద హీరోయిన్లు అయ్యారు. అది తమిళనాడు నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, కేరళ నుంచి కావచ్చు, లేదా నార్త్ నుంచి కావచ్చు. ఎక్కడి నుంచి వచ్చిన హీరోయిన్లకి మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ ఇచ్చింది, పైకి తీసుకొచ్చింది. మిగతాది వారు ఎన్నుకున్న సినిమాలను బట్టి ఉంటుంది. పర్ఫెక్ట్గా వాళ్ళు ఏ రకంగా యాక్ట్ చేయాలో నేర్చుకోవాలో ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ అమ్మా. డూ యర్ బెస్ట్. ఓకే. అండ్ ఈ సినిమా మ్యూజిక్ చెప్పాలంటే బాగుంది. ఏదో సినిమా ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ఆ మ్యూజిక్ ఏదో ఒక వైబ్రేషన్ ఉంది. నాకు ఎందుకో తెలియట్లేదు, అది రోమాలని నిక్కపుడుచుకుని ఉన్నాయి నాకు. సో ఐ థింక్ మ్యూజిక్ కూడా బాగున్నట్టుంది. అండ్ డిఓపి గారు అందంగా చూపించారు. ఆర్టిస్టులు మంచి మంచి ఆర్టిస్టులు పడ్డారు ఈ సినిమాలో. அண்ட் ஆனந்த் காரு ஐ திங்க் நீங்கள் என்னோட நிறைய படங்கள் நடிச்சிருக்கிறீங்க. 3 படங்கள் நடிச்சிருக்கிறீங்க అండ్ రీసెంట్గాவும் నడిచిరుக்கிறீங்க అర్జున్ సన్నా వైజయంతి. సో ఆ సినిమాలో కూడా వారు నాతో నటించారు. మంచి మనిషి అండ్ మంచి ఆర్టిస్ట్ అయ్యేవారు. అండ్ వారికి నా అభినందనలు. ఆల్ ది బెస్ట్. ఇంకా సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్న విలక్షణ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ యాంటోనీ జూలై 24న తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తమిళనాడులోని నాగర్కోయిల్లో జన్మించిన ఆయన చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. విజువల్ కమ్యూనికేషన్స్ చదివిన అనంతరం ఆడియో ఇంజనీరింగ్పై ఉన్న ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రారంభంలో సౌండ్ ఇంజనీర్గా, జింగిల్స్ కంపోజర్గా కెరీర్ ప్రారంభించి 2005లో విడుదలైన సుక్రన్ చిత్రంతో పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా అవతారమెత్తారు. సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవరుచుకున్న ఆయన నాకా అవన్ పోకా, కాదలిల్, విజుంతేన్ వంటి చిత్రాల ద్వారా చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించారు. ముఖ్యంగా నాకముక అనే సాంగ్ అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పాటు కేన్స్ లైన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ సంగీత దర్శకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. సంగీతంలో శిఖరాగ్రానికి చేరుకున్న తరుణంలో కథానాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుని 2012లో నాన్ తెలుగులో నకిలీ చిత్రంతో నటుడిగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. నటుడిగా మొదటి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్ యాంటోనీ ఆ తర్వాత సలీం సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశారు. అయితే ఆయన సినీ ప్రస్థానాన్ని సౌత్ ఇండియాలోనే నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లిన చిత్రం బిచ్చగాడు. 2016లో శశి దర్శకత్వంలో వచ్చిన ఈ మదర్ సెంటిమెంట్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభంజనం సృష్టించింది. కేవలం 50 లక్షల రూపాయల థియేట్రికల్ బిజినెస్తో తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ చిత్రం ఏకంగా 30 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి ఓవర్ నైట్ గ్లోబల్ స్టార్గా మార్చేసింది. విజయ్ యాంటోనీ కేవలం నటన, సంగీతానికే పరిమితం కాకుండా విజయ్ యాంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై చిత్ర నిర్మాణ బాధ్యతలను సైతం నిర్వహిస్తున్నారు. నిర్మాతగా కంటెంట్ ఉన్న వైవిధ్యమైన స్క్రిప్టులను ఎంచుకుంటూ సైతాన్, భేతాళుడు, రోషగాడు, హత్య, రక్తం వంటి విభిన్నమైన సినిమాలను అందించారు. ఒకే వ్యక్తి సంగీత దర్శకుడిగా, నటుడిగా, ప్రొడ్యూసర్గా, ఎడిటర్గా, డైరెక్టర్గా రాణిస్తూ 5 విభాగాల్లో తన సత్తా చాటుకోవటం టోటల్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డ్. విజయ్ యాంటోనీ నటించిన రొమాంటిక్ డ్రామా రోమియో, యాక్షన్ థ్రిల్లర్ హిట్లర్, మజై పిడిక్కాదా, మనిధన్ వంటి చిత్రాలు వరుసగా విడుదలై ప్రేక్షకులను అలరించాయి. ఆ తర్వాత 2025లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ శక్తి తిరుమగన్ విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా తర్వాత వచ్చిన మార్గన్ సినిమా విజయ్ యాంటోనీ కెరీర్లో మరో కీలక మలుపు. ఈ చిత్రంలో ఆయన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా నటించి మెప్పించారు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతో విజయ్ యాంటోనీ తన కుటుంబం నుంచి మరొక హీరోను పరిచయం చేశారు. తన సోదరుడి కుమారుడైన అజయ్ దిశన్ను వెండి తెరకు పరిచయం చేశారు. 2025లో విడుదలైన మార్గన్ సినిమాలో అజయ్ దిశన్ ప్రతినాయకుడిగా శక్తివంతమైన పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్రంలో మామ అల్లుల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి. కేవలం విలన్గానే కాకుండా అజయ్ దిశన్ను హీరోగా పెట్టి విజయ్ యాంటోనీ తన సొంత బ్యానర్పై సినిమాలు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ బూకీ సినిమాలో అజయ్ దిశన్ సోలో హీరోగా నటించారు.
ఇలా తన మేనల్లుడిని హీరోగా నిలబెట్టడానికి విజయ్ యాంటోనీ గట్టి పునాది వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ యాంటోనీ కీలక పాత్రలో తన అల్లుడు హీరోగా నటించిన 100 దేవుళ్ళు చిత్రం జూన్ 19న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక విజయ్ యాంటోనీ చేతిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా వల్లీమైల్, భద్రకాళి వంటి భారీ చిత్రాలున్నాయి. ఇవి త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆ సినిమాలు కూడా విజయ్ యాంటోనీకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సంతోషం టీం బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం చెన్నై లవ్ స్టోరీ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న ఈ సినిమాకు ఒకరోజు ముందుగా ఏర్పాటు చేసిన పెయిడ్ ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో టికెట్లు పూర్తిగా అమ్ముడై షోలు హౌస్ఫుల్ అయ్యాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న భారీ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని పలు థియేటర్ల యాజమాన్యాలు అదనపు స్క్రీన్లను జోడించాయి. హైదరాబాద్లోని ప్రసాద్స్, ఏఎంబీ సినిమాస్, పీవీఆర్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్లతో పాటు విజయవాడ, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి వంటి నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియాలో చిత్ర బృందం ఈ విజయాన్ని ప్రకటిస్తూ షోలు సోల్డ్ అవుట్ అయినట్లు వెల్లడించింది. గతంలో కొన్ని చిత్రాలకు ఫలించిన పెయిడ్ ప్రీమియర్ల వ్యూహం చెన్నై లవ్ స్టోరీ విషయంలోనూ భారీ విజయాన్ని అందుకుంది. కొన్ని సినిమాలు 5 ఇయర్స్కి ఒకసారి వస్తాయి, కొన్ని సినిమాలు 10 ఇయర్స్కి ఒకసారి వస్తాయి, కొన్ని సినిమాలు 100 ఇయర్స్కి ఒకసారి వస్తాయి. సో అలాంటి సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ ఒకటి. యాక్చువల్లీ నేను అంత తొందరగా కన్నీళ్ళు రావు. ఈ సినిమా చూసి గౌరీప్రియ పెర్ఫార్మెన్స్ చూసి నిజంగా ఉక్కిరి బిక్కిరి అయిపోయా. అండ్ నేను ఇప్పటివరకు ఏ అబ్బాయిని ముద్దు పెట్టుకోలేదు, ఫస్ట్ టైం ఎస్కేని ముద్దు పెట్టుకుంటున్నాను. ఒక సినిమా చూసే ఆడియన్స్కి గుండె నిండా ప్రేమ నింపేసి పంపిస్తున్నారు. ప్రీమియర్ షో చూడడం చాలా ఆనందంగా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా వరల్డ్ సినిమాలో మనం చూసామండి, అబ్సెషన్ అనే మూవీ వచ్చింది. అబ్సెషన్ అనే మూవీ చాలా తక్కువ బడ్జెట్తో తీశారు. 400 రెట్లు ఆ సినిమా సంపాదించింది. అప్పుడు అనుకున్నా నేను, అబ్సెషన్ లాంటి సినిమా అసలు మన తెలుగు డైరెక్టర్స్ ఎందుకు ఆలోచించారు, ఎందుకు తీయరు, ఎందుకు రాయరు అనుకున్నాను. కానీ ఇవాళ ఈ టీం సర్ప్రైజ్ చేశారండి. దాన్ని మించి రాశారు, దాన్ని మించి తీశారు. తెలుగు సినిమా ఎక్కడ తగ్గలేదు. మలయాళం సినిమా, తమిళ సినిమా అంటారు కదా, కాదండి, తెలుగు సినిమా పేరు చెన్నై అని పెట్టారు. తెలుగు సినిమా, దిస్ ఈజ్ ప్రౌడ్ తెలుగు సినిమా అండి. హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. నేను ఒకటే చెప్తున్నాను, నాది ప్రేమ వయసు దాటిపోయింది, కానీ నేను ప్రేమిస్తున్నాను, మేము ప్రేమికులం, మేము ప్రేమించున్నాం అంటారు కదా. 80% అమ్మాయిలకి, 88% అమ్మాయిలకి ఈ కథ కనెక్ట్ అవుతుంది. 88 నిజంగా వాళ్ళ లైఫ్లో కూడా ఒక శివన్ శంకర్ రావాలని కోరుకుంటారు. నాకు మాటలు రావట్లేదు. ప్రతి అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను అని అన్న అమ్మాయికి తాట తీసేలా ఉంది సినిమా. ప్రతి అబ్బాయి రియల్ ప్రేమికుడు అంటే ఈ సినిమాలో చూడాలి. ఏదో కెమెరా ఉందని చెప్పట్లేదు సార్, నేను మాటలు ఇందాకే చెప్పేశాను. ఇప్పుడు మా సాయి రాజేష్ గారిని మేము ప్రతి ఒక్కరు ఇలా అంటారు, కానీ ఇప్పుడు ఇక్కడిక్కడే ఉన్నారు. బట్ కిరణ్ అబ్బవరం గారిని ఫస్ట్ టైం ఒక లవర్గా, ప్యూర్ లవర్ బాయ్గా చూపించారు. ఇది నాకు మాటలు రావట్లేదు. నిజంగా నేను ప్రేమికుడిని, ప్రేమికురాలు అన్న వాళ్ళకి ఈ సినిమా అండి, ఇంకా వేరే వాళ్ళకి. ఈసారి ఎవడైనా ఇలాంటి సినిమాల గురించి రాస్తే అడ్రస్ కనుక్కొని వచ్చి నేను తాట తీస్తాను. సినిమా అంటే ఇదిరా, నీకు దమ్ముంటే ఇలా సినిమా తీసి చూపించు, లేదంటే పెన్ను ఉంది కదా అని రాయకు. ఐమ్ సారీ, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కడికి తాట తీయాలి, రాసేవాడికి, క్రిటిక్స్ అందరికీ. థ్యాంక్ యూ, ఐమ్ సారీ. సినిమా అసలు ఈ కాన్సెప్టే కొత్తదండి, చాలా మంచి కాన్సెప్టు, చాలా బాగా తీశారు ఇది. ఆ సీషోర్లలో, బీచ్లలో ఆ సీన్స్ అయినా, ఆ మ్యూజిక్ అయినా, ఆ యాక్షను, కిరణ్ అబ్బవరం యాక్షను, మళ్ళీ గౌరీప్రియ యాక్షను, మొత్తము చాలా ఎంజాయ్ చేశామండి. చాలా బాగుంది ఫిలిము. ఇది సూపర్ హిట్ కంపల్సరీ. ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నైస్ పిక్చర్ అండి, వీ ఎంజాయ్డ్ ఏ లాట్. ఇంకోటి ఇదేంటంటే ఇట్లా మనిషిని ఇట్లా కట్టిపడేస్తుంది మొత్తము. మనం ఎక్కడ ఆలోచించకుండా ఈ సినిమా కంటిన్యూ, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మొత్తము అసలు మనసు ఎక్కడ లేకుండా, ఎక్కడ పోకుండా అంత బాగా తీశారండి. చాలా హ్యాట్స్ ఆఫ్ టు నంబూరి గారు, రవి నంబూరి గారు, డెబ్యూ డైరెక్టర్ అయినా చాలా టాప్ తీశారండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది వన్స్. థ్యాంక్ యూ. అది ఇప్పుడు
ఒక బేబీ సినిమా, ఒక్క సినిమా 100 సినిమాలతో ఈ చెన్నై లవ్ స్టోరీ సమానమండి. అసలు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసిన తర్వాత 2 గంటలన్నర, అది కరెక్ట్గా 3 గంటలండి, 3 గంటలు కూడా కన్ను ఆర్పకుండా చూడగల సినిమా. అసలు రాయి లాంటి ఉన్న గుండె కూడా ఖచ్చితంగా కంటతడి పెట్టుకోవాల్సిందే ఈ సినిమా చూసిన తర్వాత. అంటే బేబీ సినిమాతో ఎస్కేఎన్ గారు 100 కోట్లు కొట్టారు, ఈ సినిమాతో ఎన్ని 100 కోట్లు కొడతారా అనేది ఇంకా ఆడియన్స్కే వదిలేయాలి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు చాలా ఎక్కువ ఫీల్ అవుతారు, మీరు కూడా కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ బేబీ తర్వాత మళ్ళీ ఇంత అప్లాజ్ నేను ఊహించాను. ఫస్ట్ టైం నేను టెన్షన్గా లేను, ఎందుకంటే ఒక మంచి సినిమా తీసామన్న తృప్తి నాకు రవికి ఫస్ట్ నుంచి ఉంది. నేను అందుకే ఈరోజు టెన్షన్ పడట్లేదు. ముఖ్యంగా రేపటి నుంచి ఫ్యామిలీస్ వచ్చిన రోజు నుంచి ఇది ఒక చాలామంది ఈ సినిమాని మీరే మోసుకెళ్తారు, మీరే రివ్యూవర్స్ అవుతారు అన్న నమ్మకం నాకుంది. మంచి సినిమా తీసామన్న తృప్తి కూడా నాకుంది. థ్యాంక్ యూ. ఇంత సపోర్ట్ చేసిన మా కిరణ్ భవరం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ గౌరీ, థ్యాంక్ యూ సో మచ్ గౌరీ, అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్. రెస్పాన్స్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి అన్ని థియేటర్స్లో రెస్పాన్స్ ఎలా ఉందో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. అండ్ ఎస్కేఎన్ అన్న, సాయి రాజేష్ గారు, ధీరజ్ గారు, ముగ్గురికి చాలా థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ అన్న, లవ్ యూ అన్న. పీపుల్ విల్ లవ్ స్టీవెన్ శంకర్ మోర్ ఫ్రమ్ టుమారో. గౌరీ బ్రో, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ బ్రో. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందే చెప్పాను ఇంటర్వెల్ పీక్స్ ఉంటుందని. ఇవాళ మీరు అందరు చూశారు. సినిమా అయిపోయిన తర్వాత మీ అందరి మైండ్లో ఒకలే ఉంటారు, స్టీవెన్ శంకర్, కిరణ్ బోరం గారే మీ మైండ్లో ఉంటారు. ఇంకొక 2 రోజులు మీ మైండ్లో కిరణ్ బోరం గారే ఉంటారు. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే నెక్స్ట్ 4 వారాలు థియేటర్స్ దగ్గర క్యూలు. ఇవాళ ప్రీమియర్స్ చూశారు. హైదరాబాద్లో 50 షోస్ వేస్తే ఒక్క చోట్ల కూడా ఒక్క టికెట్ కూడా లేదు. ఇది చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయే పెద్ద ప్రేమ కథ. సినిమా అయితే అదిరిపోయింది, అంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఎస్కే నువ్వు మైకులు ఇసిరి ఎన్నన్నా ఇసురు వచ్చేసారు. బేబీకి 1 ఇసురు వేసారు, 2 ఇసురు. కంగ్రాట్స్. రేపు అందరూ థియేటర్లో చూడండి. చాలా ఫ్రెష్ లవ్ స్టోరీ. అంటే నేను చెప్తే కొన్ని లీక్ చేసినట్టు అవుతుంది, కానీ కొన్ని సీన్స్ దగ్గర నేను అంటే చాలా ఎమోషన్గా కనెక్ట్ అయ్యాను సినిమాకి. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ ఓల్డ్ టీమ్, సాయి రాజేష్ కంగ్రాట్స్, అండ్ టీమ్ కిరణ్ భయ్య కంగ్రాచులేషన్స్, ఇరగదీశారు. అసలు మీకైతే అవార్డ్ గ్యారంటీ. చాలా బాగుంది. ధీరజ్ కంగ్రాట్స్ అందరికీ, అండ్ డైరెక్టర్ ఆల్ ది బెస్ట్. సూపర్ కంగ్రాట్. రేపు నుంచి అసలు నీదే. చాలా రోజుల తర్వాత చాలా మంచి లవ్ స్టోరీ చూశాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏం మాట్లాడాలో కూడా నాకు తెలీదు, ఇక్కడ గొంతులో నొప్పి అవుతుంది. బట్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మా సినిమాని మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. మీతో పాటు నేను కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైమే సినిమా చూసుకోవడం. సో మీ అందరితో పాటు నేను కూడా ఫస్ట్ టైం కూర్చొని అలా హాల్లో చూస్తుంటే గుండె నిండుగా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ. ఒక మంచి సినిమా చేసాం, ఒక మంచి ప్రేమ కథ చెప్పాం. పని చేసిన తృప్తి నా గుండెల నిండా ఉంది. సో అదే తృప్తి మీరందరూ కూడా సినిమా చూశాక మీరందరూ కూడా పొందుతానని కోరుకుంటున్నాను. మా ప్రీమియర్ షోస్ని ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ రేపటి నుంచి మా సినిమా ప్రతి థియేటర్లో ఉండబోతుంది. ఖచ్చితంగా మీరందరూ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో సినిమా చూడండి. చాలా ఆనందంగా ఉంది. నా ఫేవరెట్ థియేటర్, నేను సికింద్రాబాద్ అమ్మాయిని, ప్రసాద్స్ ఇస్ మై ఫేవరెట్ థియేటర్. సికింద్రాబాద్లో ప్రసాద్స్లో నా సినిమా రావడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. లైఫ్ హెస్ కమ్ అ ఫుల్ సర్కిల్ అనే ఫీలింగ్ ఉంది.
థియేటర్స్లో కలుద్దాం. మమ్మల్ని మా టీంని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. 3 ఏళ్ల క్రితం బేబీ ప్రీమియర్ అయ్యాక మేము ఏ భావోద్వేగానికి గురయ్యామో, 2 ఏళ్ళు మేము మనసు పెట్టి తీసిన చెన్నై లవ్ స్టోరీ అంటే ఇట్స్ ఎ నార్మల్ లవ్ స్టోరీ, దిస్ ఈజ్ మోర్ దాన్ ఎ లవ్ స్టోరీ. ఒక స్టీవెన్ శంకర్, ఒక నివి మీ మనసులో గుర్తుంటారు. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ గారి కథా స్క్రీన్ ప్లే, నాతో పాటు ప్రొడ్యూసర్, అలాగే నా తమ్ముడు రవి నంబూరి దర్శకత్వం ఒక మొదటిసారిగా లేదు. అలాగే మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈజ్ బ్యాక్, ప్రౌడ్లీ కెన్ సే మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈజ్ బ్యాక్. కిరణ్ అబ్బోవన్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే హృదయం ద్రవించిపోయింది. ఎందుకంటే ఇది కదా మనం కోరుకునే తెలుగు సినిమా, ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేసే పీక్ అని. అందుకే కాన్ఫిడెంట్గా ప్రివ్యూలో ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ. ముందు నుంచి చెప్పినట్టే సినిమా అసలు చాలా కొత్త ప్రేమ కథ తీసాం. మీ అందరికీ నచ్చుతుందని చాలా గట్టిగా ఆశించాం. ఈరోజు ప్రివ్యూలో ఇంతమంది మధ్యలో సినిమా చూస్తూ వచ్చిన ఫ్యామిలీస్ అయితే ఏంటి, అసలు కుర్రాళ్ళు అయితే ఏంటి, అందరికీ నచ్చింది అంటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నాకు ఫ్యామిలీస్ అందరూ దగ్గరకు వచ్చి చాలా బాగుంది అంటుంటే ఐఎమ్ సో హ్యాపీ. పర్టికులర్లీ అమ్మాయిలు అయితే వాళ్ళు దగ్గరికి రాలేకంటే వాళ్ళకి అసలు ఆ ఎమోషన్ని కాసేపు డైజెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, మా టీం అందరికీ. సార్ ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. మా సాయి రాజేష్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చెప్పారు అదే డెలివర్ చేశారు ఆఖరికి. ధీరజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అన్న ఫర్ కాన్స్టెంట్ సపోర్ట్. అలాగే యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి గౌరీ సూపర్. అసలు రవీణ ఎలా అనిపించింది రైటింగ్ అంతా, కాన్వర్జేషన్స్ ఎలా అనిపించాయి? థ్యాంక్ యూ సో మచ్ రవీణ, థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరికి అసలు ఇంత చాలా జోష్ ఉంది ఇంతమంది మధ్యలో సినిమా చూస్తుంటే. సో మీ అందరికీ సినిమా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. యా ఇందాక తెలుగు స్టేట్స్ ప్రీమియర్స్ అంతా సరే మేము అనుకున్నాము, మంచి యాంటిసిపేషన్ ఉంది, షోస్ అన్నీ ఫుల్ అవుతాయి అనుకున్నాం. కానీ మరి ఇంతలా ఎన్ని షోస్ ధీరజ్ మొత్తం టోటల్ 132 షోస్ వేస్తే 132 షోస్ ఫుల్ అయిపోయాయంట, చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వన్. నేను ఒకటే చెప్తానమ్మా, పర్టికులర్గా ఫ్యామిలీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి, ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ. 151 షోస్ అంట, 151 షోస్ అన్నీ ఫుల్ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. అలాగే మై కైండ్ రిక్వెస్ట్, ఫ్యామిలీస్ ఎవరు మిస్ అవ్వద్దమ్మా, మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడికి చాలామంది ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళకి చాలా బాగా నచ్చింది. సో మీరు ఫ్యామిలీ అయితే మిస్ అవ్వద్దండి, ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి. ఈ ప్రేమ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ.